19లో ఎంపిక కావడం జరిగింది. అయితే 2022లో గవర్నర్కి రాజీనామా పత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు చిగుర్ల మల్లికార్జున్. అయితే ముఖ్యంగా వర్దెల్లి వెంకటేశ్వర్లు అన్న గారు అప్పుడప్పుడు మాకు ఫోన్ పరిచయాలు, వీలైతే మా ఏరియాకి రావడం, మాతోటి ముచ్చడించడం, ఇవన్నీ చేస్తూ ఆయనతో పాటుగా చందన్న కూడా ఉన్నాడు. ఆయన కూడా మా ఫోన్లు కట్ అయితే ఆయన నైట్ కూడా ఫోన్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు సిగ్నల్ వచ్చే కాడ. ఈ విధంగా చందన్న, గోరెడ్డి వెంకన్న గారు, మన వర్దెల్లి వెంకటేశ్వర్లు అన్న గారు మాకు ఫోన్ పరిచయాలు, అప్పుడప్పుడు వచ్చి కలవడము ఇలాంటివి చేస్తుంటారు. అయితే ముఖ్యంగా ఈ కారుకోడు పుంజు కథ అనేది ఈ పుస్తకంలో రాశారు కాబట్టి, ఈ ఏదైతే కారుకోడు పుంజు కొరకు భయన్న వెళ్ళి సాధించి తీసుకొచ్చి ఆయన ఒప్పుకున్న మాట ప్రకారంగా అప్పగిస్తాడో, అదేవిధంగా మా ఏరియాలలో మాకున్న సమస్యల పైన మేము కొట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏం చేస్తుంటారంటే, మొన్న సీఎం వచ్చిండు అక్కడ మా ఏరియాకు, మననూరు దగ్గరికి, మాసారం గ్రామానికి. అక్కడ ఆ సోలార్ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ భూములలో ప్రతి ఇంటికి బోర్లు ఇస్తాము, ప్రతి కుటుంబానికి అందజేస్తాము అనేది హామీ ఇవ్వడం కొరకు వచ్చారు. ఆయన వచ్చిన దానికి మమ్మల్ని తీసుకుపోయి మా కొరకు వచ్చినటువంటి ఆ సీఎం గారు అయితే మమ్మల్ని తీసుకుపోయి లోకల్ ఉన్న ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో వేయడం. పోలీస్ స్టేషన్లో వేస్తే అక్కడ మాకు చందన్న, మన వర్దెల్లి వెంకటేశ్వర్లు అన్న, మీకు హరీశ్రావు అన్నతోటి మాట్లాడిపిస్తాం, కంపల్సరీ మాట్లాడతాము అంటే హరీశ్రావు అన్నతోటి మాట్లాడడం జరిగింది. హరీశ్రావు అన్న గారు మాట్లాడిన తర్వాత అవి ఎలాంటి డిమాండ్ అనేది సమాజం కూడా విన్నది. అయితే తర్వాత ఏమైంది, అంతకుముందు అసెంబ్లీలో మా చర్చనే లేదు, మాకు సంబంధించిన వివరణ లేదు అనే విషయం పైన ఐటీడీ దగ్గర పాదయాత్ర అనేది పెట్టినాం. కనీసం 1 కిలోమీటర్ కూడా నడవలేకుండా ఐటీడీఎల్ని చుట్టుముట్టి అందులోనే బంధించి అక్కడనే పకడ్బందీగా పోలీసులు దాదాపు 40 మంది దగ్గర, ఇక్కడ వచ్చినటువంటి మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్లా నెక్స్ట్ టైం ఏమైంది, సారా ఇప్పుడు ఏదైతే అన్న మరణమంచిన చెంచు పుస్తకము మననూరులో గురుకుల పాఠశాల దగ్గర ఓపెన్ చేసిరో, అక్కడ మేము ఏమనుకున్నాం, చెంచులు చనిపోతున్నారంటే తాగడం వల్ల చనిపోతున్నారు. మేము ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ కావచ్చు, అక్కడ దగ్గర పాదయాత్ర చేస్తామంటే ఆ 2-3 రోజులలో ఏమైంది, మతాల పిచ్చి ఎక్కువ మా ఏరియాలలో. నేను మా సంస్కృతి పైన, మా హక్కుల పైన, మా రిజర్వేషన్ల పైన, మా అడవి పైన, ఇలాంటి వాటిపైన కొట్లాడుతుంటాం. మేము చెంచు వేదిక అనే సంఘం పెట్టుకున్నాం, ఓట శర్మ ద్వారా దాన్ని నిర్మించబోతున్నాం అనేది.